వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసు నమోదు చేశారు పోలీసులు. గురువారం పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సుహేల్ బాషా ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు చేశారు. ఏవంగా మిథున్ రెడ్డి ఏటుగా మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మొత్తం 34 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మరో టీడీపీ నాయకుడు ఏఎస్ఆర్కే ప్రసాద్ ఫిర్యాదుతో మిథున్ రెడ్డి రెడ్డప్పలపై సెక్షన్ 307 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డప్ప ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నేతలపై ఎస్సీ/ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు కేసులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసు నమోదు చేశారు పోలీసులు. గురువారం పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సుహేల్ బాషా ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు చేశారు. ఏవంగా మిథున్ రెడ్డి ఏటుగా మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మొత్తం 34 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మరో టీడీపీ నాయకుడు ఏఎస్ఆర్కే ప్రసాద్ ఫిర్యాదుతో మిథున్ రెడ్డి రెడ్డప్పలపై సెక్షన్ 307 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డప్ప ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నేతలపై ఎస్సీ/ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు కేసులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.